వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి మ్యాక్సిమం ఫైనాన్స్ సంబంధించిన యూట్యూబ్లో చూసే వాళ్ళకు, తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా ఈ పేరు ఐడియా ఉంటుంది. శ్రీనివాస్ చీకటి గారు, అదే తెలుగు అసెట్స్ శ్రీనివాస్ చీకటి గారు మనతో పాటు ఉన్నారు. అదే కాక రీసెంట్గా మనీ విటమిన్ అని ఒక బుక్ కూడా రాశారు. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీ బుక్ మనీ విటమిన్ మంచి అమెజాన్లో కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఓవరాల్గా మ్యాక్సిమం ఫైనాన్షియల్ సంబంధించి ఏదున్నా మీరు అందరికీ సుపరిచితులే తెలుగు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి సార్, అసలు మీరు శ్రీనివాస్ చీకటి, మీ ఇంటి పేరు చీకటి కానీ చాలా మంది లైఫ్ లో వెలుగులు నింపారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హౌ, ఎందుకు మీకు చాలా మంది కామెంట్స్ అదే వస్తుంటాయి. ఫైనాన్స్ అయినా జనాలకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తారు, ఎందుకోసం? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, అది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. నేను బేసికల్ చెప్పాలంటే నేనేం ఎడ్యుకేట్ చేయట్లేదు అన్నాను. ఓకే. ఎందుకు అంటే నేను ఆల్రెడీ 2 సార్లు దెబ్బతిన్నాను అనమాట ఫైనాన్షియల్ గా. ఒకసారి దాదాపు ఒక 18-19 ఇయర్స్ బ్యాక్ మొత్తం జీరో అయిపోయాయి అనమాట. ఆ తర్వాత 7-8 ఇయర్స్ బ్యాక్ జీరో కూడా కాదు, మైనస్ అయిపోయాయి అనమాట. సో అప్పుడు నేను ఎట్లా దాన్ని ఏ స్ట్రాటజీ ప్రకారం ఎట్లా సాల్వ్ చేసుకున్నాను, అసలు అది ఎందుకు అయ్యింది, రీజన్స్ నాకు తెలుసు. దాన్ని నేను ఒక్కొక్కటి ఒక స్ట్రాటజీ ప్రకారం దాన్ని బిల్డప్ చేసుకున్నా. ఆ తర్వాత అప్పులు ఇవన్నీ క్లియర్ చేసుకున్నా. మీరు పడిన కష్టం ఎవరు పడకూడదు. అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ నేను చేశాను అనమాట. అంటే వేరే వాళ్ళు ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో జనరల్ గా యూజ్ చేసే మిస్టేక్స్ అన్ని, ఆ మిస్టేక్స్ అని నేను చేయడం వల్ల పడిపోయా. పడిపోయినప్పుడు నాకు లక్కీ ఏంటంటే, నేను ఈ ఎండమూరి గారి పుస్తకాలు చదవడం, రాబర్ట్ కియోసాకి పుస్తకాలు చదవడం, వీటి వల్ల ఏంటంటే నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అనమాట. వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉంది అనమాట. సో దానివల్ల నేను మళ్ళీ ఒకటి ఎండమూరి గారు ఒక మాట రాశారనమాట ఒక పుస్తకంలో, మీరు అన్ని కోల్పోయిన తర్వాత కూడా జీవితాన్ని 0 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో నేను 2 సార్లు స్టార్ట్ చేసేట్లా. సో అటువంటిప్పుడు నేను ఏ స్ట్రాటజీ చేశానని చెప్పి దాన్ని బట్టి నేను ఈ వీడియోస్ చేస్తుంటాను అనమాట. అందుకే నేను ఒక్కొక్క టాపిక్ నా దాంట్లో అన్ని ఎగ్జాంపుల్సే ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేనేమో అసలు థియరీ చెప్పాను, పర్సనల్ ఫైనాన్స్ చెప్పాను, ఓన్లీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అనమాట. ఓకే సార్, ఇప్పుడు 30+ వాళ్ళకు ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ మీరు తెలుగు అసెట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ యూట్యూబ్ నుంచి మళ్ళీ మనీ విటమిన్కి వచ్చారు బుక్. అంటే ఎందుకు సార్, మీ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అయ్యారు, 0 నుంచి ఫైనాన్షియల్ గోల్ రీచ్ అయ్యారు. బట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్ సార్? ఎందుకు ఇవన్నీ? అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కరోనా తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయినాయి కదా, అట్లే నా జీవితం కూడా మారిపోయింది. ఎట్లా అంటే కరోనా వరకు నేను జాబ్ చేస్తుండేది. కరోనా టైంలో అంటే లైఫ్లో ఫస్ట్ టైము అప్పటికే 1 మంత్ లాక్డౌన్ అన్నారు కదా. సో నాకు లైఫ్లో ఫస్ట్ టైం దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఒక నెల రోజుల గ్యాప్ దొరికింది. ఆ నెల రోజులు ఏం చేయాలి అనేది నాకు ఒకటి పడింది అనమాట. అప్పటికే నేను మళ్ళీ ఫైనాన్షియల్గా అంటే మళ్ళీ పికప్ అయ్యి అప్పులు తీరడం ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇంకా స్టిల్ జాబ్లో ఉన్నాను అనమాట. జాబ్లో ఉన్నాను, కరోనా వచ్చింది. ఈ 1 మంత్ ఏం చేయాలి? సో చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా 1 మంత్కు ప్లానింగ్ ఏం చేశారు, అందరూ సినిమాలు చూసుకోవాలి కూర్చొని, లేకపోతే కొంతమంది మందు తాగాలి, లేకపోతే ఇంకా ఎంజాయ్ చేయాలని ఇట్లా అనుకున్నాను అందరూ. నేను అట్లా అనుకోలే. ఈ 1 మంత్ను గట్టిగా యూజ్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? సో అప్పుడు ఏమనిపించిందంటే, నేను చాలా చూసాను. నేను క్రెడిట్ కార్డు ఎట్లా మేనేజ్ చేశాను, రియల్ ఎస్టేట్ ఎట్లా మేనేజ్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ ఎలా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా. నాదొక ఎక్స్పీరియన్స్ ఉంది. దీన్ని నేను ఒక బుక్ తయారు చేద్దాము, కొంటారా తర్వాత విషయం. మనకు అప్పటికే సోషల్ మీడియా తెలియదు, ఏం మీడియా తెలియదు. సరే ఒక బుక్ రాద్దాము అనిపించింది. ఆ 30 days కూర్చున్నాను. నాకు లక్కీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేశారు. ఇంట్లో వేరే కోఆపరేట్ చేసేది ఏముంది, అప్పుడు ఇంట్లో ఎక్కడ బయటికి పోయేది పని లేదు, ఇంట్లో కూర్చోడే కదా. వాళ్ళు టీవీలో చూసుకుంటే మాత్రం నేను ఒక రూమ్లో కూర్చొని ఒక 30 రోజుల్లో దాదాపు ఒక 20 టాపిక్స్ రాసుకున్నా. దాని పేరు మీలో ఎవరు కాబోయే కోటేశ్వరుడు అని చెప్పేసి ఒక బుక్. ఆ టైటిల్ పెట్టి నేను ఒక స్టెప్ బై స్టెప్ రాసుకున్నాను అనమాట. అంటే నేను స్ట్రాటజికల్గా నేను ఎట్లయితే ఆలోచిస్తానో, ఒక మనిషికి ఏదైతే ఒక లాజికల్ సీక్వెన్స్లో మనం చెప్దామని చెప్పేసి కొన్ని టాపిక్స్ రాసుకొని, నేను నా ఎక్స్పీరియన్సే దాన్ని రాసుకున్నాను. నేను దాంట్లో అసలు ఏమి వేరే ఎక్స్పీరియన్స్ ఏముండదు. అది రాసుకొని మీలో ఎవరు కాబోయకూడదు అని చెప్పేసి ఈ బుక్ తయారు చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక PDF తయారు చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ జాబ్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఏం చేయాలి, అసలు దీన్ని ఎట్లా బయటకు తీసుకుపోవాలని చెప్పి చూస్తే దాన్ని అమెజాన్ కిండిల్లో అప్లోడ్ చేశాను. కిండిల్లో అప్లోడ్ చేసేందంటే అది 2 రోజులకి అది రిజెక్ట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా అది ఎందుకు రిజెక్ట్ అయిందో అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు.
ఓకే. ఎందుకంటే పబ్లిషరు అది ఏంటంటే కొంచెం పబ్లిషర్స్ ఉండాలి, అదంతా ఉండాలన్నమాట. అప్పటికి ప్రొఫెషనల్గా లేదు. అతను వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత గూగుల్ బుక్స్ అని ఉంటుంది ఒక యాప్, దాంట్లో అప్లోడ్ చేశారు. దాంట్లో అప్లోడ్ చేసి తీసుకుంది. అది తీసుకొని ఒక 230-240 పెట్టా. పెట్టిన తర్వాత అది బుక్ దాంట్లో ఉంది, ఎవరు కొనట్లేదు. ఎట్లా కొంటారు అసలు ఎవరు తెలియదు కదా, నా ఫేస్ తెలియదు, నా పేరు తెలియదు. అదే టైంలో నేను ఏం చేశానంటే జాబ్కి రిజైన్ చేశాను. నేను అప్పటికే అనుకున్నాను, నాకు ఫస్ట్ నుంచి కూడా జాబ్ తీసి మానేద్దామని ఉందన్నమాట. కరోనా అయిపోయిన తర్వాత జాబ్ మానేసినట్టే ఇమీడియట్గా మాననుకుంటుంది, నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి. ఆ 2-3 నెలలు చేసిన తర్వాత గల్ఫ్కి వెళ్ళిపోయా. కన్సల్టెంట్గా అయినప్పుడు గల్ఫ్లో కన్సల్టింగ్ రమ్మన్నారు, దుబాయ్, బెహ్రెయిన్. అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బుక్ కొంతమంది 2-3 ఫ్రెండ్స్ అవుతారు కదా ప్రాజెక్ట్లో, వాళ్ళు అన్నప్పుడు ఇట్లా చెప్పాను అక్కడ బుక్ ఉంది అది అంటే, వాళ్ళే కొనుక్కున్నారు, దాన్ని కొనుక్కొని చదువుకున్నారు. ఆ తర్వాత అక్కడ లంచ్ టైంలో ఏమవుతుందంటే వీళ్ళు చాలా మంది మొబైల్స్ వాడుతున్నారు. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు కదా ఎక్కువ, గల్ఫ్లో ఉండే తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, వీళ్ళందరూ యూట్యూబ్ చూస్తున్నారు బాగా ఫోన్లలో. లంచ్ టైంలో ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదు. ఇంతకుముందు అంటే అందరం కూర్చొని మాట్లాడుకోవడం, ఇప్పుడు ఎవరి ఫోన్ వాడే చూసుకుంటాడు, యూట్యూబ్ చూస్తున్నారు. నేను అనుకున్నాను నేనేదో బుక్ రాసి అక్కడ పెడితే ఎవడు కొనట్లేదు, వీళ్ళేమో యూట్యూబ్ చూసుకుంటారు. ఇప్పుడు నేను ఇక ఇండియాకి పోతే యూట్యూబే స్టార్ట్ చేయాలనుకున్నాను. అక్కడ నుంచి ఐడియా వచ్చింది, ప్రతి ఒక్కరు అదే చూస్తున్నాడు. అది చూస్తుంటే నేనేదో బుక్ రాస్తే అసలు ఈ రోజుల్లో బుక్ ఎవడు చదువుతున్నాడు అని వచ్చిన తర్వాత యూట్యూబ్ మెల్లగా, అంటే మన కెమెరా గురించి తెలియదు, ఎడిటింగ్ తెలియదు, ఏం తెలియదు. మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నాను. మెల్లగా స్టార్ట్ చేశాను. ఒక 4-5 నెలలు 4-5 వీడియోలు చేశాను. 4-5 వీడియోలు చేసిన తర్వాత బుక్లో టాపిక్స్ కాకుండా వేరే చేశాను అనమాట. ఇక్కడ మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి. యాక్చువల్గా మన ఛానల్ అంటే డెవలప్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే మార్వాడి వీడియో ఉంది, మీరు చూస్తుంటారు, బాగా పాపులర్. కానీ నేను మార్వాడి వీడియో అసలు చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ బుక్లో ఉంది కదా, దాంట్లో ఈ బుక్లో నేను మళ్ళీ మార్వాడి వీడియో చేయడం ఎందుకు అనుకున్నా. ఓ రోజు ఏమైందంటే నేను ఒక రోజు ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే ఒక ఛానల్ చూశాను, మార్వాడీలో 9 రహస్యాలు ఉంది. మార్వాడీలో కోట్లు సంపాదించాలి, 9 రహస్యాలు ఉంది. నేను బుక్లో 9 రహస్యాలు రాశాను. అదే ఇదేమరా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే నా బుక్లో మక్కి అనమాట. ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాప్, కామా పెడితే కామా, A to Z నేనేం చెప్పానో అదే చెప్పాడు. దానికి 5 లక్షల వ్యూస్ వచ్చినాయి. అంటే అది ఆ ఛానల్ ఏంటంటే ఒక వైసీపీ కార్యకర్త అనమాట, వైసీపీ పార్టీ వాళ్ళు. దాని పెద్ద వ్యూస్ ఏం లేవు ఆయనకు, అంటే వీడియో పెడితే 10-20 వ్యూస్ వస్తున్నాయి. ఆ ఒక్క వీడియోకి 5 లక్షలు వచ్చాయి. అరే నేను రాసింది ఇంకోటి చేస్తే 5 లక్షల వ్యూస్ వచ్చాయి అని చెప్పి ఇమీడియట్గా యూట్యూబ్కి నేను కాపీరైట్ క్లెయిమ్ చేస్తే వారం రోజుల్లో ఆ వీడియోని తీసేసాను. తీసిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ అదే వీడియోను, అంటే నా బుక్ నేను వేరేవాడు కాపీ చేస్తే మళ్ళీ నేను అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. సరే మన 9 రాసినట్టు బాగుండని చెప్పి ఇంకొంచెం నేను అంటే మార్వాడి మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు బుక్ కూడా రాస్తున్నా మార్వాడీల మీద ఒకటి. అయితే అప్పటికి ఒక 12 రాసాలని చెప్పేసి వీడియో రిలీజ్ చేశాను అనమాట. చేయగానే ఇమీడియట్గా ఫస్ట్ డేనే మొత్తము మానిటైజేషన్ అన్నీ అయిపోయింది. అది ఫస్ట్ డేనే. తర్వాత వారం రోజుల్లోనే 50,000 మంది వచ్చినట్టుంది ఫాలోవర్స్. అదొకటి యూట్యూబ్ ఛానల్ అక్కడ సక్సెస్ అయింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరగలేదు. ఇక నెక్స్ట్ మీరు అడిగింది ఈ బుక్ గురించి. ఈ బుక్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, నా ఈ బుక్ ఉందని చెప్పాను కదా, ఒకసారి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇదే టైంలో అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది, ఒకటి యూట్యూబ్ అవార్డ్స్. అక్కడ నాకు ఒక పర్సన్ కలిసాడు, వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్, వంశీకృష్ణ గారు అండి. ఆయన ఇద్దరు పక్కనే కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన నా ఈ బుక్ కొని, అచ్చా మీకు చెప్పడం మర్చిపోయా, ఆ ఈ బుక్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో నేను ఈ బుక్ లింక్ పెట్టాను. దాని ద్వారా దాదాపు 1500 మంది కొన్నారు. అట్లా ఈ బుక్ కూడా అదొకటి. ఈయన కలిసినప్పుడు ఏమన్నాడు అంటే, ఆ బుక్ ఫిజికల్ బుక్ తీయచ్చు కదా సార్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు చదువుతున్నారని అంటే, లేదు సార్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా, మీరు చేయండి అన్నారు. ఏమో తెలియదు సార్ అది అంటే, ఆయన ఏమన్నాడంటే నా ఈ బుక్ను ఆయన స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకొని బైండింగ్ చేసుకొని చదువుకున్నాడంట. నేను షాక్ దిననమాట. అంటే ఒక బుక్ ఈ రకంగా కూడా చదువుతారా అని. అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది నిజమే కదా అనుకున్నా. ఆ తర్వాత ఏం చేశారంటే అదే బుక్ను టాపిక్స్ కొన్ని మార్చి అప్డేట్ చేసి, ఎందుకంటే అప్పుడెప్పుడు కరోనా టైం అంటే 4 years బ్యాక్, దాన్ని అప్డేట్ చేసి ఒక బుక్ మళ్ళీ ఆయనే వెంటపడి వేధించి తొందర చేయండి తొందర పెడితే ఈ బుక్ చివరికి తయారైంది అనమాట. ఇక టైటిల్ కూడా ఎందుకు మార్చారంటే అది మరీ పెద్ద టైటిల్ ఉంది. అప్పుడంటే అంతా ఇది లేదు కదా. సో ఇప్పుడు జనాలు పలకడానికి కూడా ఈజీగా ఉండాలి,
అచ్చా. అనేటట్టు దాన్ని బాగా డిస్కస్ చేసి మనీ విటమిన్ పెట్టి బుక్ పెట్టామన్నమాట. ఈ బుక్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ డౌట్ ఏంటంటే అది పోతుందా పోదా. ఇంకోటి బేసికల్గా మనకు రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను ఏంటంటే ఓన్లీ నాకు తోచినట్టు నా పదాలు నేను రాసుకున్నా. నాకు మెయిన్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వచ్చిందంటే ఎండమూరి గారిని కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది. అసలు ఆయన ఈ బుక్ ఆయనకే అంకితం ఇచ్చా బేసికల్గా. ఓకే. అయితే నేను ఆయన కలిస్తా నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మన మనీ పర్స్ ఉన్నారు కదా వంగ రాజప్రసాద్ గారు, ఆయనకి ఈ బుక్ ఇచ్చినప్పుడు నాకు పరిచయం 2 సంవత్సరాల నుండి. ఆయనకి ఈ బుక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎండమూరి గారి ఫోటో చూసి, మీరు ఎండమూరి గారికి ఇవ్వచ్చు కదా, అంకితం ఇచ్చారు కరెక్టే, మీరు ఏకలవ్య శిష్యుడు కాదు కదా, ఆయన ఉన్నాడు కదా, ఆయన మంచి చేస్తారంటే నాకు పరిచయం లేదు సార్ అన్న. సరే నేను ఇమీడియట్గా ఫోన్ మాట్లాడారు, 2-3 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చారు, సార్కి ఇచ్చానమాట. సార్ దగ్గరికి వెళ్ళాము, 5-10 నిమిషాలు ఏదో ఫోటో దిగి పంపిస్తారేమో అనుకున్నాను. గంట సేపు కూర్చోబెట్టుకున్నారు, మొత్తం ఇవన్నీ చూశాడు అనమాట. దీంట్లో ఈ టాపిక్స్ అన్ని చూసి ఇదంతా చూశారు, కొన్ని చాప్టర్లు చదివాడు అనమాట. భలే రాసావే, అసలు ఈ రోజులు ఇది కదా కావాల్సింది జనాలకి అన్నాడు అనమాట. రాసి మళ్ళీ ఇమీడియట్గా నీకు సాయంత్రం కల్లా నీకు దీని రివ్యూ కూడా పెడతాను అని చెప్పాడు. అట్లా బుక్ కూడా మంచి రివ్యూ వచ్చింది అనమాట. ఓకే ఓకే సార్, మీ జర్నీ చాలా బాగుంది. అండ్ సార్ జర్నీ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, మంచి జర్నీ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.